ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీ యొక్క నిబంధన మీద స్థిరముగా నిలువుము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో చంద్రుని మీద నిలువబడిన ఒక స్త్రీని గూర్చి మనము చదువుచున్నాము. ఈ స్త్రీ దేవుని సంఘమును లేక వ్యక్తిగతముగా ఒక్కొక్క విశ్వాసిని సూచించుచున్నది. చంద్రుడు దేవుని యొక్క కృపకు సాదృశ్యము. పాదములు మన నిబంధనలను, సమర్పణలను లేక ప్రతిష్టతలను తెలుపుచున్నవి. చంద్రుని మీద నిలువబడుట అనగా మనము చేసుకునిన నిబంధనల మీద మనము స్థిరముగా నిలువబడి ఉన్న ఎడల మన యొక్క జీవితములలో కృప పొందుదుమని చూపించుచున్నది. మనము మన ప్రతిష్టల యందు లేక నిబంధనల యందు స్థిరముగా నిలిచి ఉండని ఎడల నిజముగా మనము మన యొక్క పాదములను దేవుని కృప నుండి తొలగించుకొనుచున్నామని అర్థము. దేవుని బిడ్డ, నీవు సంపూర్ణపరచబడి దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా కనబడుటకై కృప పొందునట్లుగా నీ యొక్క ప్రతిష్టలను లేక నిబంధనలను దృఢముగా పట్టుకొనుము. నీ యొక్క పిలుపుకు తగినట్లుగా నీవు దేవునితో నిబంధనలు చేసుకొనవలెను. నీవు ప్రభువుతో ఎంత గొప్ప నిబంధనలు చేయుదువో అంత గొప్ప కృపను కలిగియుందువు. నీ ఒకవేళ దైవ సేవకుడవైన ఎడల లేక నీవు దైవ సేవకుడుగా ఉండుటకు పిలువబడిన ఎడల దేవునితో నీవు చేయు నీ యొక్క నిబంధనలు కూడా దానికి తగినట్లుగా లోతైనవిగా ఉండవలెను. అప్పుడు అటువంటి జీవితము చేయుటకైన కృప నీ మీద కుమ్మరింపబడును. సియోను పర్వతము గురించి కదలక నిత్యము నిలుచు సియోను కొండ 125వ కీర్తన 1వ వచనము అని చెప్పబడినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అగ్ని వంటి పరిశోధనలన్నిటిలో చివరి వరకు స్థిరముగా నిలవబడగలవో లేదో అని సందేహించకుండా దేవునికి సేవ చేయుటకు ధైర్యముగా అడుగు ముందుకు పెట్టుము. దేవుని యొక్క అపరిమితమైన కృపయందు నమ్మికయుంచుట వలన మనము సియోను పర్వతము వలె ఎన్నటికిని కదలని లేక చలించని ఒక జీవితము జీవించగలము. పర్వతములు తొలగిపోయినను ఆయన కృప విడిచిపోదు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవునితో మనము చేసిన నిబంధనలో నుండి మనము తొలగి ఆయన నిబంధన మన నుండి పోని ఎడల ఆయన కృపా కనికరములు మనలను విడిచిపోవు. ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం యొక్క రహస్యమిదే. సియోను జీవితం యొక్క రహస్యమిదే. సియోను పరిశుద్ధులను గురించి వారు నానాటికి బలాభివృద్ధి నొందుదురని కీర్తనకర్త చెప్పుచున్నాడు. 84వ కీర్తన 7వ వచనము. వారు చేసిన నిబంధన యొక్క బలమును బట్టియు నిబంధన జీవితము ద్వారా వారిలో ప్రవహించుచున్న సమృద్ధి అయిన కృపను బట్టియు వారు సియోనుకు వెళ్ళు మార్గము సంకుచితముగా ఉండక విశాలమైనదిగా ఉండును. ఒకవేళ ఈ మార్గము సంకుచితముగాను కష్టముగాను ఉన్నట్లు నీకనిపించిన ఎడల నీవు దేవునితో చేసిన నిబంధనను కాపాడుకొనకపోవుటయే దానికి కారణము. నీతో నిబంధన చేసిన భక్తుల కొరకై తిరిగి రానయ్యున్న రక్షక యేసు త్వరగా రమ్ము, అనయము నీతో ఆనందింప. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.